హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు నేను చూపించబోతున్నాను రుచికరమైన ఆరోగ్యకరమైన పాలకూరతో పచ్చడి. పాలకూర అంటేనే పోషకాల గని. ఐరన్, ఫైబర్, విటమిన్స్తో నిండిన ఈ ఆకుకూరను ఇలా పచ్చడి రూపంలో చేసుకుంటే భోజనానికి అదిరిపోయే టేస్ట్ వస్తుంది. మరి దీనికోసం ముందుగా ఇక్కడ నేను 2 కట్టల పాలకూర తీసుకున్నాను. పాలకూరని ఇలా వాటర్లో బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ముందుగా మనం పురుగులేమీ లేకుండా ఆకుకూరనంతా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 4 నుంచి 5 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో మనకి కనపడని పురుగులు కూడా ఉంటాయి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయే వరకు ఇలా ఒక చిల్లున దాంట్లో వేసి పక్కన పెట్టేయండి. తర్వాత ఇలా పాలకూరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మరీ చిన్నగా అవసరం లేదు, ఈ విధంగా కట్ చేసుకోండి. పైన కాడలు ఉంటాయి కదా, అవి కొంచెం ముదిరినట్లు అనిపిస్తే మీకు ఎక్కడ వరకు గట్టిగా ఉందో అక్కడ వరకు కట్ చేసేసేయండి. అప్పుడు మనకి గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, మరియు టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ మెంతులు మరియు 1/2 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. తర్వాత నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 12 నుంచి 14 వరకు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాం. ముందుగా ఇందాక చూపించినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే వెంటనే మాడిపోతుంది అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. తర్వాత నువ్వుల్ని కూడా పక్కన పెట్టేసి అదే గిన్నెలో మరికొంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎండుమిర్చితో చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎండుమిర్చితో ఫ్రై చేసుకోవచ్చు. ఎండుమిర్చితో ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్కి బదులుగా కొంచెం నెయ్యి వేసి వేయించినట్లయితే మీకు ఘాటు అనేది రాకుండా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత ఈ పచ్చిమిర్చి అనేవి మాడిపోకుండా జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలో కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మీరు ఈ ప్రాసెస్తో చేస్తున్నప్పుడే స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలకూర తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ఇదే గిన్నెలో మరికొంత ఆయిల్ యాడ్ చేసుకొని వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపుని ఒకసారి కలుపుకుంటే మనకు ఫ్రై అయిపోతుంది. పసుపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అదంతా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ చాలామంది పాలకూర అనగానే వద్దు అంటుంటారు. అలాంటి వాళ్ళకి పాలకూర అని చెప్పకుండా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి, ఇష్టంగా తినేస్తారు. ఇలా పాలకూరని గిన్నెలో వేసిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మనకి కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న అన్నీ కూడా మరియు ఇది కూడా మిక్సీ చేసుకుంటే మన పాలకూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు మరియు దాంతోపాటుగా నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత దీనిలోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి మరియు ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఇందాక మనం తీసుకున్న చింతపండు యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నానబెట్టి కూడా చింతపండు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1½ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అది కూడా గల్ల ఉప్పు. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ఏ సాల్ట్ అయినా కూడా వాడుకోవచ్చు. తర్వాత దీని అంతటిని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం చల్లార పెట్టుకున్న పాలకూర ఉంది కదా, పాలకూర మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పాలకూర చాలా మెత్తగా మగ్గిపోవాలి. ఇలా పాలకూర మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తాన్ని కూడా కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మన పాలకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే పాలకూర పచ్చడి ఇలా కూడా తాలింపు లేకుండా తీసుకోవచ్చు. లేదు అంటే తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు దీనికి అసలైన టేస్ట్ వచ్చే స్టెప్ తాలింపు. అది ఎలా వేయాలో చూసేద్దాం. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. దానిలోకి కొన్ని జీలకర్ర మరియు శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి మరియు వెల్లుల్లి, అలాగే కరివేపాకు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పాలకూరలో యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా పాలకూర పచ్చడి హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ పాలకూర పచ్చడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది. పాలకూర ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరియు మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.